ఖమ్మం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని నియమించి సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటారని, జ్వరం లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్తో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. జ్వరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అటు ప్రభుత్వ ఆసుపత్రికి, ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చే సంఖ్య, రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి రోజు ఎన్ని ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ వస్తున్నారు, దానిపై వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వివరాలు ఎలా ఉన్నాయి? మనకి వర్షాకాలంలో ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ ఎక్కువనే అయ్యారు. యూజువల్గా మనము వర్షాకాలం కాకముందు నార్మల్ కాలంలో ఓపీ 1000 నుంచి 1100, 1200 చూస్తే ఇప్పుడు ఒక 100 to 200 to 300 కేసెస్ ఎక్కువైనాయి. ఇవన్నీ వాతావరణ మార్పులు, వర్షాకాలంతో వచ్చిన జ్వరాల సంఖ్య కానీ వేరేదయ్యే ఉంటుంది. ఈ వర్షాకాలం వలన మనకు వాటర్ కంటామినేషన్ తోటి డైరియల్ డిసీజెస్ వస్తాయి. ఈ మస్కిటోస్ ఈ పెరగడం వలన మనకు వచ్చేటివి డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా అనే డిసీజ్ తోటి, విష జ్వరాలతోటి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనకు బోత్ జ్వరాల సంఖ్య, నార్మల్ సంఖ్య ఎక్కువనే పెరిగింది. జ్వరాల్లో మెజారిటీ జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్. సో మనకు డైలీ ఒక విష జ్వరాల్లో 15 to 30 పేషెంట్స్ జ్వరాలతో వస్తారు. ఆ జ్వరాల్లో కొన్ని రెస్పిరేటరీ యాక్ట్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చేటివి, కొన్ని వేరే ప్రాబ్లమ్స్ తోటి వచ్చేటివి, కొన్ని మాత్రం కన్ఫర్మ్డ్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా కేసులు వస్తుంటాయి. మనకి ఇప్పుడు జిల్లాలో డెంగ్యూ కేసులు ఎన్ని నమోదయ్యాయి? జిల్లా సంఖ్య అంటే డిఎంఎన్హెచ్ఓ దగ్గర ఉంటుంది. మా దగ్గర అయితే డైలీ 1 or 2 కేసెస్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈసారి నేను అనుకోవడము డెంగ్యూ ఈ జ్వరాల సంఖ్య అయితే చాలా తక్కువకి జారిపోయింది. దాని కారణాలు మన గవర్నమెంటు, మన ప్రభుత్వం తీసుకున్న నిరోధక చర్యలు, అంటే మస్కిటోని కంట్రోల్ చేయడము, లార్వాని కంట్రోల్ చేయడము, మస్కిటో గ్రోత్ కంట్రోల్ చేయడమే మెయిన్ కారణము. సిబ్బంది కొరత కానీ, మందుల కొరత కానీ ఏమైనా ఉన్నాయా? మన హాస్పిటల్లో సిబ్బంది కొరత కానీ, మందులు కానీ, దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, టెస్టులు కానీ, ఎలిసా టెస్టులు కానీ, ర్యాపిడ్ టెస్టులు కానీ ఏది కూడా మనకు కొరత లేదు, 0%. సిబ్బంది కొరత కానీ, మందుల కొరత కానీ లేకుండా వచ్చే రోగులకు వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 TV, ఖమ్మం నుంచి. జిల్లా